నిస్సిగ్గుగా జగన్ సర్కారు అడ్డగోలు పనులు అంటూ ఓ 10 రకాలైనటువంటి అంశాలన్నీ కలిపేసేసి ఒకటే వార్తగా గుదిగుచ్చింది. ఇందులో ఆర్టీసీకి విలాపం, హెలికాప్టర్లతో విలాసం, వైద్యనారాయణతో పరిహాసం, ఇదేనా బాధ్యతాయుత పాలన అంటూ రాసుకొచ్చింది. ఇంతకీ చంద్రబాబు గారు హెలికాప్టర్లో కాకుండా ఏమన్నా బై రోడ్డు నడుచుకుంటూ వెళ్ళేవాడా, లేకపోతే సైకిల్ వేసుకుంటూ వెళ్ళేవాడా? ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ప్రత్యేక విమానాల్లోనే పోతాడు ఆయన ఎక్కడికి పోయినా. అప్పుడు హెలికాప్టర్లోనే కదా, ఆయన ఇంట్లోనే హెలిప్యాడ్ పెట్టారు కదా, గుర్తుందే ఒకసారి నేను చెప్పింది అబద్ధమా? ఇంట్లోనే హెలిప్యాడ్ ఉంది కదా, అది ఎవరిది పోని ఇల్లు, ఆయన సొంతదా? ప్రైవేటుది గెస్ట్ హౌస్ని, అది కూడా అక్రమం అని చెప్పి నోటీస్ ఇచ్చిన గెస్ట్ హౌస్ని తనదిగా చేసుకుని ప్రభుత్వ డబ్బులతో ఆ గెస్ట్ హౌస్ని డెవలప్ చేసి దాంట్లో హెలిప్యాడ్ కట్టారు. ఆ హెలిప్యాడ్లు అక్కడి నుంచినే వెళ్తుండేవాళ్ళు చంద్రబాబు. మరి ఏమీ లేదన్నట్టు ఎవరిని మోసం చేస్తారు? చంద్రబాబు హెలికాప్టర్లే వాడాడు, జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లే వాడాడు. ఇప్పుడు ప్రత్యేక విమానాలు వాడుతున్నారు. ఇద్దరూనే కాదు, పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక విమానాలే వాడుతున్నారు. ఎవరు తప్పు, ఎవరు ఒప్పు, ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వాలి? ఇదే అర్థం కానటువంటి $1 మిలియన్ ప్రశ్న. లేకపోతే 28